నమస్కారం. ఆరెంజ్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోండి. ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణాధికారి వ్యాఖ్య. కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పర్యటన. సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దంపతులు. రానున్న రోజుల్లో సోలార్ వినియోగం పెరగాలి. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూచన. కాకినాడలో రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పర్యటన. యువజన సంఘాలతో పెదపూడి విజయ్ కుమార్ సమావేశం. ద్విచక్ర వాహనాలను దగ్ధం చేస్తున్న దుండగులను వదిలిపెట్టేది లేదని కాకినాడ 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవీవీఎస్ సత్యనారాయణ హెచ్చరించారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో 4 ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. ఈ ఘటనపై స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాకినాడ సాంబమూర్తి నగర్ తోట అమ్మవారి వీధిలో గుర్తు తెలియని దుండగులు 4 ద్విచక్ర వాహనాలను మంగళవారం రాత్రి దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గత వారం రోజులుగా రేచర్లపేట సాంబమూర్తి నగర్లో వాహనాల దహనం ఘటనలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు. రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాంబమూర్తి నగర్ తోటం వారి వీధిలో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు అని అనుకుంటున్నాము. వీళ్ళు 2 బైక్స్ని తగలబెట్టడం జరిగింది. దాని మీద ఈరోజు క్లీనప్ ప్రావిడెన్స్కి రావడం జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తున్నాం. ఎవరన్నా ఈ ఏరియాలో ఉన్న రిఫ్రాక్టర్స్ అలాగే ఆకతాయిలు ఈ పనికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నాం. అలాగే ఈ చిక్నీటి దారా అనేవి అతనికి సంబంధించిన వెహికల్స్, అతనికి సంబంధించిన ఎవరైనా వ్యతిరేక వర్గం వాళ్ళు ఎవరైనా కానీ పనిచేసి ఉండొచ్చని అతను కూడా కొన్నికలు అతను తిరుగుతూ ఉంటారు. ఒకవేళ అతను కూడా మేము ఎంక్వైరీ చేసి ఆయనకి ఎవరికైనా సస్పెషన్ ఉందేమో తెలుసుకుంటాం. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. సార్ ఒకటి జరుగుతుంది అది అది 2 టౌన్ ఏరియాలో కొన్ని జరిగినాయి. 3 టౌన్లో అయితే ఇది మొన్న ఒకటి అయింది, ఇది ఒకటి అయింది. దీని మీద వాళ్ళు మేము కలిసి జాయింట్గానే దర్యాప్తు చేస్తున్నాం. రాజ్యాంగ త్వరలోనే పట్టుకుంటాం. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాస్తో ఇన్స్టలేషన్ చేసుకోండి. ఎందుకంటే అది మా కోసం కాదు, ఇది ప్రైవేట్ సెక్యూరిటీ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క అన్నోన్ పర్సన్స్ని వీళ్ళని మనం ఇమీడియట్గా గుర్తించడానికి కూడా మాకు సహాయపడుతుంది కెమెరాస్. థ్యాంక్ యూ. తెగబడేస్తున్నావా ఎక్కువ రండి సార్. నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాంబమూర్తి నగర్ తోటం వారి వీధిలో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు అని అనుకుంటున్నాము. వీళ్ళు 2 బైక్స్ని తగలబెట్టడం జరిగింది. దాని మీద ఈరోజు క్లీనప్ ప్రావిడెన్స్కి రావడం జరిగింది.
దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తున్నాం. ఎవరన్నా ఈ ఏరియాలో ఉన్న రిఫ్రాప్ ఫెయిల్స్ అలాగే ఆకతాయిలు ఈ పనికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నాం. అలాగే ఈ చిక్నీటి జారా అనేవి అతనికి సంబంధించిన వెహికల్స్, అతనికి సంబంధించిన ఎవరైనా వ్యతిరేక వర్గం వాళ్ళు ఎవరైనా కానీ పని చేసి ఉండొచ్చని అతను కూడా పొలిటికల్గా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ అతను కూడా మేము ఎంక్వైరీ చేసి ఆయనకి ఎవరికైనా సస్పెషన్ ఉందేమో తెలుసుకుంటాం. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. సార్ అప్పుడే జరుగుతుంది అతను అవి 2 టౌన్ ఏరియాలో కొన్ని జరిగినాయి. 3 టౌన్లో అయితే ఇది మొన్న ఒకటి అయింది, ఇది ఒకటి అయింది. దీని మీద వాళ్ళు మేము కలిసి జాయింట్గానే దర్యాప్తు చేస్తున్నాం. రాజ్యాంగ త్వరలోనే పట్టుకుంటాం. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేసుకోండి. ఎందుకంటే అది మా కోసం కాదు, ఇది ప్రైవేట్ సెక్యూరిటీ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క అన్నోన్ పర్సన్స్ని వీళ్ళని మనం ఇమీడియట్గా గుర్తించడానికి కూడా మాకు సహాయపడుతుంది కెమెరాస్. థ్యాంక్ యూ. స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణాధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడించారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఆయన మహిళలు చేస్తున్న ప్రయాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ప్రయాణం చేసే ప్రతి మహిళ వద్ద ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఉండాలన్నారు. అవి చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని శ్రీనివాసరావు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 177 బస్సులను స్త్రీశక్తి పథకానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 16 లక్షల మేర ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కానీ, రేషన్ కార్డు కానీ. ఓకే సార్. స్త్రీ శక్తి పథకంలో భాగంగా కాకినాడ జిల్లాలో 3 డిపోల నుంచి 177 బస్సులు అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడింది. 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లా గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మన కాకినాడ జిల్లాలో చాలా విజయవంతంగా సాగుతోంది. ఈ రోజుకి అంటే ఇప్పటివరకు ప్రతిరోజు 45,000 నుంచి 50,000 మంది ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు మన ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. వీరి ద్వారా మనకి 16 లక్షలు రోజుకి ఖర్చు అవుతున్నది. ఈ 16 లక్షల ఖర్చుని కూడా ప్రభుత్వం మాకు తిరిగి చెల్లించగలుగుతుంది. ఈ పథకం విజయవంతంగా సాగడానికి మేము మా డిపోలో 3 డిపోల్లోని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. బస్ స్టేషన్లో కూడా ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేయడము, అలాగే బస్సులు అన్నీ కూడా ఓవర్లోడ్ కాకుండా బస్సులన్నింటినీ ఫ్రీక్వెంట్గా పంపిస్తూ బస్సులేమీ క్యాన్సిలేషన్ కాకుండా నడిపిస్తున్నాము. ఈ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, అదేవిధంగా మరి హిజ్రాలు కూడా ఉచితంగా ట్రావెల్ చేస్తున్నారు. వారికి మా యొక్క విన్నపం ఏంటంటే, మీరు ప్రయాణానికి వచ్చేటప్పుడు ఓటర్ ఐడి కార్డు కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ తెచ్చుకోమని కోరుతున్నాము. దానివల్ల ఇబ్బందులు లేకుండా మీ ప్రయాణం సాఫీగా సాగుతుందని తెలియజేస్తున్నాం. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్ స్టేషన్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అలాగే బస్ స్టేషన్లో అవసరమైనటువంటి ఫ్యాన్లు, చైర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. మంచినీటి సదుపాయం ఉన్నది. సో లైటింగ్ కానీ, కూర్చోడానికి కుర్చీలు కానీ అన్నీ ఏర్పాటు చేసాం. అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయి, దానికంటే మరింత మెరుగుపరిచి ఏర్పాటు చేసాం. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలిగిన డిపో మేనేజర్ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో దాత అంగాడి తాతారావు, నాగమణి దంపతులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం సమకూర్చిన సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆ తాతారులు కూడా రావాల్సిందిగా మన గురుగారు యశ్వర గారికి, వినోద్ గారికి, కట్టా తిరుపతి వార్డు మెంబర్ గారికి, గారికి, సుబ్బరాజు గారికి, నిజంగా ఇప్పుడు పండుగ వాతావరణం ఏర్పాటు చేసిన సంఘటన తాతారా అమ్మవారి విగ్రహం చాలా కలగా నవ్వుతూ ఉంది. సరస్వతీదేవి, మన సరస్వతీదేవి ఆశీస్సులు మన పిల్లల మీద అందరి మీద ఉండి, ఏదైతే మీ తల్లిదండ్రులు మీరెంతో ప్రయోజకులు వాళ్ళని కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరందరూ కూడా తప్పనిసరిగా బాగా చదువుకుని మీ స్కూల్కి మీ తల్లిదండ్రుల ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ స్కూల్ గురించి మన మాస్టర్ చెప్పారు. ఏదైతే 270 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు, మరి 3 గ్రామాలకు సంబంధించి పెదవలసల, చిన్నవలసల, లక్ష్మీపతిపురం గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ హై స్కూల్కి ఒక 2 రూమ్స్, మరి బోర్డ్ స్కూల్కి ఒక 2 రూమ్స్, మరి నిరుపయోగంగా ఉన్న ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయాలి. వీరందరికీ కూడా ప్లే గ్రౌండ్ కూడా కావాలని చెప్పి మన స్కూల్ కమిటీ చైర్మన్ గారు, మరి హెడ్ మాస్టర్ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా మనకున్న రిలయన్స్ కంపెనీ, ఓఎన్జీసీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ స్కూల్ని కావాల్సిన 4 రూమ్స్, కావాల్సిన గ్రౌండ్ కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి మీకు హామీ ఇస్తున్నాం. మరి అదేవిధంగా మన ప్రభుత్వం కూడా, మరి లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ స్కూల్ వ్యవస్థలో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి, మరి మీ అందరికీ కూడా మంచి డ్రెస్, ఎలా ఉందమ్మా? డ్రెస్ బాగుందా? క్వాలిటీగా ఉందా డ్రెస్? ఓకే. భోజనం ఎలా ఉంది? భోజనం బాగా పెడుతున్నారా? ఏంటి భోజనం పథకం పేరేంటి? డొక్కా సీతమ్మగా భోజనం పథకం. మరి బుక్స్ ఇస్తున్నారు మీకు, క్వాలిటీ బుక్స్. ఏ పేరు మీద ఇస్తున్నారు? సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన చిత్తశుద్ధితో ఏదైతే చదువులను ఎంకరేజ్ చేశారో వారందరినీ, మరి భోజనాన్ని ఎంకరేజ్ చేశారో వాళ్ళ పేర్లు పెట్టి, ఎక్కడా కూడా ఎవరో ప్రభుత్వంలో ఉన్న ఫోటోలు వేసుకోకుండా, మరి మీ అందరికీ కూడా నాణ్యమైన విద్యను ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి డ్రెస్సులు ఇవ్వాలి, మంచి బుక్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ తీసుకురావాలి. మీరందరూ చదువులు పూర్తయ్యే టైంకి మీకు అందరికీ ఒక అద్భుతమైన రాజధాని, మీకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు చేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మీ భావితరాల భవిష్యత్తు గురించి అక్కడ పునాదులు వేస్తున్నారమ్మా. రాబోయే రోజుల్లో సోలార్ వినియోగం పెరగాలని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు ఎస్ రఘునాథ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాజేంద్ర కాకినాడ బార్ అసోసియేషన్ భవనంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే నిమిత్తం 2 లక్షల రూపాయలను బార్ అసోసియేషన్ కమిటీకి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు సుబ్రహ్మణ్యం, చెక్కపల్లి వీరభద్రరావు మాట్లాడుతూ బార్ అసోసియేషన్కు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. భవనంపై సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే అసోసియేషన్కు సొమ్ము ఆదా అవుతుందని, మరిన్ని నిధులు సమకూర్చి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు సహకరించిన సీనియర్ న్యాయవాది జె ప్రభాకర్కు, రఘునాథ్ కుమారుడు రాజేందర్కు బార్ అసోసియేషన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. మా బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు రఘునాథ్ ఆయన అకాల మరణం చెందారు. సడన్గా కాలం చేశారు. వారి కుమారుడైన రాజేంద్ర సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆ తండ్రి జ్ఞాపకార్థం బార్ అసోసియేషన్కి సోలార్ ప్రాజెక్ట్ కోసం 2 lakhs క్యాష్ డొనేషన్ చేశారు. చాలా సంతోషించవలసిన విషయం, గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం మానవతా విలువలు పడిపోతున్న రోజుల్లో తండ్రి మన బార్ అసోసియేషన్ ముసలమ్మ తల్లి అనుగ్రహంతో గ్రామం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం మండలం పులిమేరి గ్రామంలో జరిగిన ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఆయన కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి గజమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ముసలమ్మ తల్లి జాతరను ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించడం వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తున్నాయని తెలిపారు. ఎవరికి కష్టం వచ్చినా అమ్మవారిని మొక్కుకుంటే వెంటనే సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని సూచించారు.
పులిమేరులో ఉన్నాం. జై ముసలమ్మ తల్లి. ఓకే. ఆ గ్రామ దేవత మన పులివేరు గ్రామాన్ని అన్ని వేళ అందరినీ, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ మరి ఈ రోజు ఇంత మన గ్రామానికి వెలిగించినటువంటి మహాదేవత మన గ్రామ దేవత ముసలమ్మ తల్లి. ప్రతి సంవత్సరం కూడా మన ముసలమ్మ తల్లిని బ్రహ్మాండంగా ఆ తల్లిని సంబరం చేసుకోవడం, గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు మరి బంధుమిత్రులు అందరూ కూడా ఈ సంబరానికి చేసి మన గ్రామ దేవత ముసలమ్మ తల్లి జాతరని అత్యంత వైభవంగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తారు. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విధిలో ఉన్నటువంటి మరి కటారి వారి కుటుంబం కానీ, అలాగే సుందర వారి కుటుంబం కానీ, అలాగే కత్తుల వారు, పెరుమాల వారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా వీరికి తోడుగా ఉండి మరి ఈ సంబరాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంగా జరిపిస్తా ఉన్నారు. మరి పెద్దలు మరి వారు కూడా మరి ఎక్కడున్నా రాము గారు కానీ పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మన గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాగే ఈ రోజున మరి రాము గారి పేరు చెప్పి, అలాగే తొమ్మలపల్లి గారు రాము గారు అబ్బాయి వారు రామవారి తండ్రి రామవారి పేరు చెప్పి, అలాగే వారి భార్య భువనేశ్వరి గారి పేరు చెప్పిన ఈ రోజు ₹1,00,000 వారి యొక్క మనవరాల యొక్క చేతుల మీద కూడా ఈ రోజు మన ముసలమ్మ గుడి దగ్గర ఆలయానికి ఎప్పుడు కూడా ఈ ముసలమ్మ తల్లి గుడి ఇంకా జగత్తుగా చెందాలి. ఇప్పటికే కోపులు అని కూడా ఎప్పుడో పెద్దలు నిర్మించారు. ఇది నూతనంగా నిర్మించుకోవడానికి వీలుగా మరి ఎప్పుడైతే ఈ గుడి కొత్తగా నిర్మాణం చేపడతారో దానిలో భాగంగా కూడా ఈ ₹1,00,000 ఉపయోగపడే విధంగా ఈరోజు పులి గారు ఇక్కడ ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అందులో మన గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ ఎప్పుడూ కూడా మరి మనం వారికి సహాయ సహకారాలు అందించాలని పులి గారు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాతీయ రహదారి 216పై ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా రిజర్వ్డ్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. తాళరేవు మండలంలోని NH 216పై ఏర్పాటు చేసిన వేగ నియంత్రణ పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోరంగి సుబ్బారాయుడు సెంటర్ వద్ద ఆయన మాట్లాడుతూ సుంకరపాలెం జంక్షన్ నుంచి చొల్లంగి మధ్యలో అత్యధిక ప్రమాదాలు జరుగుతుండటంపై అధ్యయనం చేసి ఒక నివేదికను జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు సమర్పించనున్నట్లు తెలిపారు. Palaka Shrinu, someone is calling you. కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందు మాధవ్ గారు IPS గారి ఉత్తర్వుల మేరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి నేను, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కోరంగి SI గారు,
మరి మా సబ్ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది. ఈ 216 నేషనల్ హైవే ఏదైతే ఉందో రీసెంట్ జరిగిన యాక్సిడెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసి దానిలో ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ లేదా ఎలిమినేషన్ ఎక్కడైనా లైటింగ్ కానీ లేదా R&B సెక్షన్స్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి వారితో పాటు కొంత కోఆర్డినేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించడం కొరకు కొన్ని స్పాట్స్ ఏదైతే మేము ప్రీవియస్ బ్లాక్ స్పాట్ అనుకున్నామో లేదా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అనుకున్నామో ఆ ఏరియాలన్నింటినీ ఒకసారి అధ్యయనం చేసి ఒక నివేదిక లాంటివి మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారితో కలిసి ఒక నివేదిక లాంటివి ఎస్పీ గారికి సమర్పించడం కొరకు మేము ఇది ఒక డ్రైవ్ లాంటి చేయడం జరుగుతుందండి. దీనిలో మేము అబ్జర్వ్ చేసింది ఇమీడియట్గా అయితే ఫాల్ట్ ఫైండ్ చేయలేం, కానీ ఈవినింగ్ వచ్చేపాటికి కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ రిటర్న్ వెళ్ళడం వరకు వాళ్ళు ఇళ్ళకి చేరడానికి హై స్పీడ్ వెహికల్స్ కానీ లేదా 2 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ మీద స్పీడ్కి వెళ్ళడం జరుగుతుంది. దాని ఈ రోడ్ మన జీవితంలో జరిగే వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకుంటే ఎదుటివారి కళ్లలో ఆనందం చూసిన వారవుతామని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బాబీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కటకంశెట్టి బాబీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన కోలాటం కళాకారులకు కటకంశెట్టి బాబీ నూతన వస్త్రాలు అందజేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మందార చిట్టిబాబు ఆధ్వర్యంలో అచ్చంపేట జంక్షన్లో గల రెడ్ క్రాస్ గ్రీన్ఫీల్డ్ అందులో పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో జరిగే వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవాలని, ఎదుటివారి కళల్లో ఆనందం చూసిన వారమవుతామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కటకంశెట్టి బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ పక్ష నాయకులందరూ పండగ వాతావరణంలో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా నేను కూడా ఈరోజు బాబీ గారి పుట్టినరోజు అని చెప్పి పని కట్టుకుని ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఆయన ఎప్పుడు కూడా 2 నూరేళ్ళు, ఎందుకంటే పార్టీలో పాపం నాతో కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నారు. ఆయనకి పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరొకసారి కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారికి మనస్ఫూర్తిగా జన్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే గారికి ఎస్సీ యువతకు నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు 341 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఉదయం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతోనూ ఎస్సీ మాల సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలతో సమావేశమై తమ కార్పొరేషన్ ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణలపై చర్చించి సూచనలు, సలహాలు స్వీకరించారు. అనంతరం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాల వెల్ఫేర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, భావి ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎస్సీ యువతకు ఒక్క ఉపాధి కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువత యొక్క సంక్షేమం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం, ఎలాంటి ప్రణాళికతోటి భవిష్యత్తుకి విధాన రూపకల్పన చేస్తున్న అనే అంశాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఉంటాయో 5 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక లోన్ కూడా ఇవ్వకుండా ఎస్సీ యువత యొక్క ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా కుంటుపడే విధంగా గత ప్రభుత్వం, గత పాలకులు వ్యవహరించారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చామో ఎస్సీ కార్పొరేషన్కి నూతన ఉత్తేజం తీసుకొస్తాం, కొత్త జంక్షన్లో కూడా ఉదయాన్నే కమ్యూనిటీ పెద్దలందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించాం. వారు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్యులు అలాగే అధికారులు దృష్టిలో పెట్టి వారితో చర్చించి రానున్న రోజుల్లో చక్కటి ప్రణాళికలు రూపొందించి ఎస్సీ యువత యొక్క ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఎస్సీ యువతలో ఆర్థిక అక్షరాస్యత అనేది ఒక ఎమర్జెన్సీ నీడ్గా కూడా మేము ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళకి కల్పించే విధంగా, తర్వాత ఎంటర్ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని కూడా అంటే వ్యాపారవేత్తలుగా మారాలి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉన్నారో 2047 కల్లా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ఏదైతే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా కూడా ఎస్సీ కార్పొరేషన్ పనిచేసేదానికి సిద్ధపడ్డాం. ఈ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఎంటర్ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని ప్రతి ఒక్క యువతలో అందించే విధంగా, కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూసి వారి జీవితాలని నాశనం చేసుకోకుండా వ్యాపారాన్ని కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీగా ఎంచుకునే విధంగా కూడా వారిని ఎంకరేజ్ చేయడానికి, వారికి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రానున్న రోజుల్లో చర్యలు తీసుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కావున ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ యువత యొక్క అభివృద్ధి కోసం చర్యలు చేపడతా ఉందో దాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఉదయం జరిగిన సమావేశంలో రకరకాల సమస్యలు లేవనెత్తారు. ఏదైతే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా రద్దు చేసిందో ఆ పథకాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని కూడా వారు కోరడం జరిగింది. దాంతోపాటు జిల్లాల్లో ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు వాటన్నిటిని బేరీజ్ వేసుకొని కాకినాడకు సంబంధించి లేకపోతే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ను కూడా తయారు చేస్తే ఇక్కడ చక్కగా మంచి ఈ నెల 27వ తేదీన జరిగే వినాయక చవితి ఉత్సవాలకు గోకవరం మండలంలో పలుచోట్ల అందమైన రంగులతో అలంకరించి పెద్ద పెద్ద విగ్రహాలను సెంటర్లలో అమ్మకందారులు పెట్టారు. 5వ తేదీ నుంచి విగ్రహాలు భక్తులు కొనుగోలు చేస్తున్నారని యజమానులు చెప్పారు. ఈ సంవత్సరం విగ్రహాల రేట్లు పెరిగాయని 100 రూపాయల విగ్రహం నుంచి 20,000 రూపాయల విగ్రహాలు అమ్మకాలు చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలకు మండలంలో పలు గ్రామాల నుంచి విగ్రహాలను కొని సంబరాలు జరుపుకుంటారని తెలిపారు. శ్రీనివాస్ అండి, గోకవరం మండలంలో గోకవరం పంచాయతీలో అండి లారీ న్యూబస్ ఎదురుగా మేము వినాయకుడు బొమ్మల విగ్రహాలు పెట్టుకున్నామండి. గత ఏడాది నుంచి చేస్తున్నామండి. రేపు వచ్చి 27వ తారీఖుని వినాయకుడి చవితి సందర్భంగా మేము చిన్న చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు కలిపి తెచ్చుకున్నామండి. ఆ విగ్రహాలు స్టార్టింగ్ 100 రూపాయల కానించి 20,000 దాకా మన దగ్గర ఉంటాయండి. నీడిమైన ఈ సంవత్సరం చూస్తే కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి. దానివల్ల మేము కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నామండి. పర్లేదండి, కొద్దిగా అలా నడుస్తూ పోతుందండి. 27తో మా బొమ్మలది విగ్రహాలది అయిపోద్దండి. దానివల్ల మేము మీరు కొద్దిగా బాగా చూడాలని సమకూర్చున్నాను. వినాయకుడి చవితి గ్రామంలోని బొమ్మలు పెట్టాం కదండి. 4 గ్రామాల నుంచి 4 మండలాల నుంచి కొనుగోలు చేయటకు ఇప్పటి నుంచే రద్దీగా బొమ్మలు కొనుగోలు అవుతున్నాయండి. మా దగ్గర అండి స్టార్టింగ్ 100 రూపాయల నుంచి 20,000 దాకా మేము బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బొమ్మలు 5వ తారీఖు నుంచి పెట్టామండి. వస్తున్నారండి. వస్తూ ఒకరు వస్తూ 4-3 గ్రామాల నుంచి ఒకరు చూసుకొని వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారండి. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి. భక్తులు రావడం జరుగుతుంది, చూసి కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. విగ్రహాలు అంటే ఇప్పుడు చిన్న చిన్న టాటా ఏసీల్లోని ట్రాక్టర్లోని తీసుకెళ్తున్నారండి. 27వ తారీఖునండి సంబరాలు. 26ని కొంతమంది భక్తులు ఇల్లు బట్టి ఒట్టుకెళ్తారండి. 26ని ఒట్టుకెళ్తారు, 27ని పొద్దున్న ఒట్టుకెళ్తారు.
24 ఒట్టుకెళ్తారో ఒట్టుకెళ్తారు. ఇప్పటి నుంచే ప్రారంభం అయిందండి. ఒకరు ఒట్టుకెళ్తున్నారండి. వస్తున్నారు, చూస్తున్నారు, కొనుగోలు చేసుకుని ఒకరు ఒట్టుకెళ్తారు. ఒక విగ్రహంకి మీకు ఏమాత్రం వస్తుంది? కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను న్యూఢిల్లీలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్న సిపి రాధాకృష్ణన్ అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా, తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా, పుదుచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాధికుడు, సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, ఆయన అనుభవం దేశానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందని, రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇవి ఆర్ఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.